హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. కొబ్బరి రొట్టె చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ ఒకరోజు చేసుకుంటే మనకి ఒక 2-3 డేస్ వరకు చక్కగా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ పిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది. ఇక్కడ మనకి బియ్యం రవ్వ కావాలి. ఇక్కడ మేమైతే బియ్యంతోనే చేసేసుకుంటున్నాము. మా దగ్గర బియ్యం రవ్వ లేదు కాబట్టి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని ఇట్లా మిక్సర్ జార్లో వేసేసుకొని దీన్ని కోర్స్గా అంటే లైక్ పౌడర్ అవ్వనవసరం లేదు, కొంచెం రవ్వగా ఉండేలాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం రవ్వ టైప్లో ఉంది. లేదు మీ దగ్గర బియ్యం రవ్వ ఉంటే వరి నూక అంటారు కదా, అది ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ బియ్యంతోనే చేసేసుకుంటున్నాము. ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాము. ఇక్కడ ప్రాపర్ మెజర్మెంట్స్ మీకు కరెక్ట్గా చూపించడానికి మిక్సీ పట్టించుకున్న బియ్యం రవ్వని మళ్ళీ గ్లాస్లోకి పోసేసి ప్రాపర్గా చూపించానమాట. 1 గ్లాస్ బియ్యం రవ్వ అండ్ ఒక కంప్లీట్ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, సో హాఫ్ కాకుండా కంప్లీట్గా అనమాట ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాము. దాన్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్సర్ జార్లో వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కావాలి అంటే తురుము పట్టుకోవచ్చు, కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ కదా, అందుకని చెప్పి ఇలాగా ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఇట్లానే మిక్సీ పట్టించేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ పచ్చిశనగపప్పుని నీళ్ళల్లో నానపెట్టుకున్నాను ఒక అరగంట సేపు. ఇలా నానితే మనకి ఫాస్ట్గా ఉడికిపోతే అండ్ ప్రాపర్గా ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ ఒక బాండీ తీసుకొని దాంట్లోకి మనము మిక్సీ పట్టించుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి అనమాట అది, అండ్ ఒక గ్లాస్ బియ్యం రవ్వకి 3/4 గ్లాస్ బెల్లం. లేదు కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోదు అనుకున్న వాళ్ళు, అంటే కొంచెం ఎక్కువ తీపి తినే వాళ్ళకి 1 గ్లాస్ బెల్లం అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము కొంచెం తక్కువ వేసి చూపించాము. అండ్ అలాగే నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం రవ్వని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం ఉంది కదా, ఇదంతా కూడా మంచిగా కరిగిపోతుంది అనమాట. వాటర్ బాయిల్ ఇవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనకి మెల్ట్ అయిపోతుంది ఈజీగా. మనం బెల్లం వేసాం కదా, సో కొంచెం టేస్ట్ తెలియటానికి చిటికెడు సాల్ట్ వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకి నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే మనం తీసి పెట్టుకున్న మిక్సీ వేసి పెట్టుకున్న బియ్యంని ఏదైతే ఉందో ఆ బియ్యం రవ్వ కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఉంటలేం లేకుండా, లమ్స్ ఏం ఫామ్ అవ్వకుండా ఇట్లా మంచిగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా మిక్స్ చేయండి, లేదంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటే ఏంటంటే మన మీద చిందకుండా ఉంటుందన్నమాట. ఉంటలేం లేకుండా ఇలా చూపిస్తున్నట్టు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడే మనకి ఆ బియ్యం అనేది కొంచెం ఉడికి బాగుంటుందన్నమాట. ఇలా చూడండి ఎక్కడ కూడా లమ్స్ ఏం లేవు మంచిగా. ఒకవేళ అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడన్నా తగిలినా కానీ పర్వాలేదన్నమాట, టేస్ట్ బాగుంటుంది. కంప్లీట్గా పేస్ట్ లాగా అయిపోవాలని ఏం లేదు కొబ్బరి, అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ అవి తగిలినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకి పొడి పొడిగా అవ్వకుండా ఇట్లా కొంచెం తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇది నీరుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ని చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను దగ్గర నుండి ఇట్లా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. కొంచెం తడిగానే ఉంది, మరీ పొడి పొడిగా అయితే లేదు. సో ప్రాపర్ మెజర్మెంట్స్ అనమాట. ఒక్క గ్లాస్ తీసుకుని అదే గ్లాస్తో బెల్లం అండ్ అలాగే అదే గ్లాస్తో బియ్యం రవ్వ అండ్ వాటర్, ఈ 3 కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ పడితే మనకి ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని మనం ఏ ప్యాన్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో రొట్టెని, సో ఆ ప్యాన్కి కొంచెం నూనె అండ్ అలాగే కొంచెం నెయ్యి 2 వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ఆర్ నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఓన్లీ నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టు మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు జాగ్రత్త ఒత్తేసుకోవాలన్నమాట. సో ఇట్లా మేము మరీ మందంగా చేయలేదన్నమాట, కొంచెం పలుచగానే, అలా అని మరీ కంప్లీట్ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకున్నాము. సో దట్ ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. 2 సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుందని చెప్పి. అండ్ అలానే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 2 సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా
మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఒక సైడ్ ఆల్రెడీ మంచిగా క్రిస్పీగా ఉడికింది అండ్ చూపిస్తున్నాను కదా, సో సైడ్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇలా గరిటెతో తిప్పేస్తే మనకి విరిగిపోతుంది, కాబట్టి ఇంకొక ప్లేట్ తీసుకొని దీన్ని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవడానికి ఇట్లా చూపిస్తున్నట్టు ఒక ప్లేట్ తీసుకొని, ఒక స్టీల్ ప్లేట్ అలాగా తీసుకొని దీన్ని స్లోగా టర్న్ చేయాలి. అప్పుడే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను చూడండి. సో మనం దేంతో అయితే వేసుకున్నామో సో ఆ ప్యాన్ని పట్టుకొని ఇలా ఉల్టా చేసేయాలన్నమాట. ఇట్లా చూపిస్తున్నట్టు ఉల్టాలాగా వేసేసుకుంటే మనకి సెకండ్ సైడ్కి ఈజీగా తిప్పుకోవడానికి చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తిప్పేస్తే మాత్రం విరిగిపోతుంది. సో ఈ ప్రాసెస్నే ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఒక ప్లేట్ ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఒక క్లాత్ అలాగా పట్టేసుకొని ఇట్లా తిప్పుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో కిచెన్ టవల్ యూస్ చేయండి, లేదంటే చేతులు కాలుతాయి. అండ్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే ప్యాన్లో ఇట్లా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి కొబ్బరి రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుంది అండ్ విరిగిపోకుండా చాలా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఈ రొట్టెని మనం అప్పటికప్పుడైనా తినేయచ్చు, లేదంటే 2 డేస్ వరకు చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది అండ్ ఇది చాలా పాతకాలం వంట అనమాట. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ కొబ్బరి చిప్పలు డెఫినెట్గా ఉంటాయి కదా, సో పూజలప్పుడు అలాగా, సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.